దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 23 సెప్టెంబర్ 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. 1 Peter chapter 5 and verse 10. తన నిత్య మహిమకును క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియకు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మిమ్మల్ని సమకూరుస్తాడు. హీ విల్ రిస్టోర్ యూ. దేవుడు ఎవరు చెప్తున్నారు? ఇది ఎవరు చెప్తున్నాడు? సర్వ కృపానిధియగు దేవుడు, సర్వ కృపానిధియగు దేవుడు చెప్తున్న మాట. కొంచెం కాలము మీరు శ్రమ పడిన తర్వాత, ఒకవేళ మీరు శ్రమలో ఉన్నారు, శ్రమ పడుతున్నారు, మా జీవితం ఎక్కడికి వెళ్తుంది, మా కుటుంబం ఎక్కడికి వెళ్తుంది, మా ఉద్యోగాలు ఎక్కడికి వెళ్తున్నాయి, మా వ్యాపారం ఎక్కడికి వెళ్తున్నాయి, మా ఆరోగ్యం ఎక్కడికి వెళ్తున్నాయని శ్రమ పడుతున్నారు. కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే దేవుడే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు ఈ దినమే దేవుడు మిమ్మల్ని బలపరచుచున్నాడు. బట్ ఆఫ్టర్ యూ హ్యావ్ సఫర్డ్ ఎ వైల్, మే ద గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్ who hath called us into his eternal glory by Christ Jesus make you perfect, establish and strengthen and settle you. Make you perfect, will establish you and will strengthen and settle you. He will restore you. ఈరోజు దేవుడు మిమ్మల్ని రిస్టోర్ చేస్తున్నాడు. ఈ ఆరాధనలో, ఈ మార్నింగ్ డివోషన్లో పాల్గొన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయాల్లో మీరు చెదిరిపోయారో, ఏ విషయాల్లో మీరు విరిగిపోయారో, ఆ విషయాల్లో దేవుడు మిమ్మల్ని తిరిగి సమకూర్చుచున్నాడు, రిస్టోర్ చేస్తున్నాడు. హిందీ में पढ़ेंगे पहला पत्रुस उसमें 5 अध्याय और 10वीं वचन. अब परमेश्वर जो सारे अनुग्रह का दाता है, जिसने तुम्हें मसीहा में अपनी अनंत महिमा के लिए बुलाया, तुम्हारे थोड़ी देर तक दुख उठाने के बाद आप ही तुम्हें सिद्ध और स्थिर और बलवंत करेगा. सिद्ध और स्थिर और बलवंत करेगा. आप ही कुछ देर कष्ट उठाए, लेकिन परमेश्वर खुद आपको बलवंत करेगा, आपको सिद्ध और स्थिर करेगा. प्रिय संगमा, प्रिय దేవుని బిడ్డలారా, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, ఆయన కృప నిన్ను విడిచిపోదని చెప్పిన దేవుడు ఏమి చెప్తున్నాడు తెలుసండి? మిమ్మల్ని సమకూరుస్తాడు. నువ్వు బాధల్లో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, నీవు నలిగిన హృదయంలో ఉన్నావు, నీ మనసు ఇరిగిపోయింది. ఏంటి నా జీవితం, ఏంటి నాకు జరిగిన మోసం, ఎందుకు నన్ను ప్రతి ఒక్కరు మోసం చేస్తున్నారని బాధపడుతున్న నిన్ను దేవుడు స్థిరపరచుచున్నాడమ్మా, స్థిరపరచుచున్నాడయ్యా, నిన్ను నిలబెడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కృపానిధియకు దేవుడు, కృపతో నిండి ఉన్న దేవుడు, ఈరోజు దేవుడు నీకు కృపను అనుగ్రహించి నిన్ను స్థిరపరుస్తున్నాడు. హీ ఈజ్ రిస్టోరింగ్ యూ బ్యాక్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా ఈరోజు మా అందరితో మాట్లాడి మమ్మల్ని సమకూర్చి మమ్మల్ని రిస్టోర్ చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడవయ్యా, గొప్ప కార్యములు చేసేవాడివి, కృపానిధియకు దేవుడవయ్యా తండ్రి, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మమ్మల్ని స్థిరపరిచి నాయన తండ్రి, మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. హాస్పిటల్స్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఫీవర్స్తో బాధపడుతున్న వారికి ప్రార్థన చేస్తున్నాను. చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవ, కీళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడుతున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభు నామంలో వారందరికీ స్వస్థత కలుగును గాక తండ్రి. మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జాబ్స్లో, బిజినెస్లో మీరుండి నాయన తండ్రి, నీ బిడ్డలను స్థిరపరచినందుకు స్తోత్రములు నాయన, బలపరిచినందుకు స్తోత్రములు నాయన, వారి జాబ్స్ని రిస్టోర్ చేసినందుకు స్తోత్రములు నాయన, బిజినెస్ని నాయన నిలబెట్టినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవ, చదువుకుంటున్న వారు, స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకున్న వారు, హాస్టల్స్లో చదువుకున్న, విదేశాల్లో చదువుకున్న వారందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన, వారి చదువుల్లో వారి భవిష్యత్తుని మీరు రిస్టోర్ చేసి వారిని ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకో, దీవించి మీ దయాకిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో
వారిలో వర్ధిలింపు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరు వారి పరిచర్ని వారికి రిస్టోర్ చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. భారతదేశం కొరకు ప్రార్థన చేసిన, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా ఈ దేశాన్ని నీవే కాపాడి బలపరిచి రక్షించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయండి. మా ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు శోధులు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య